ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ బాబు సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాల లిస్టు తీస్తే అందులో కలేజా చిత్రం ఖచ్చితంగా ఉంటుంది. అతడు లాంటి చిత్రం తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇది. ఆ రోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమై డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచింది. కానీ కాలం గడిచే కొద్దీ, జనరేషన్స్ మారే కొద్దీ ఈ సినిమాని నచ్చడం మొదలుపెట్టారు ఆడియన్స్. టీవీలో ఈ చిత్రం ఎప్పుడు టెలికాస్ట్ అయినా బ్లాక్ బస్టర్ రేటింగ్ వస్తుంటాయి. ఓటీటీలో కూడా ఈ సినిమాకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే యూత్ ఆడియన్స్లో ఈ చిత్రానికి అంతటి క్రేజ్ ఏర్పడింది. ఎప్పటి నుండో ఈ సినిమాని రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ ఈ సినిమాకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్స్ మొదలుపెట్టిన వెంటనే ఈ చిత్రానికి బుక్ మై షో యాప్లో గంటకు 12,000 టికెట్లు అమ్ముడుపోవడం సంచలనంగా మారింది. మన ఇండియన్ సినిమా రీ రిలీజ్ హిస్టరీలోనే కాదు, ప్రపంచంలో ఏ రీ రిలీజ్ చిత్రానికి కూడా ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. ఒక కొత్త సినిమా విడుదలైతే ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయో అలాంటి అడ్వాన్స్ బుకింగ్ ఈ చిత్రానికి జరుగుతున్నాయి. బుక్ మై షో యాప్లో ఆ టికెట్స్ అమ్మకాల ట్రెండ్ను చూసి కేవలం ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ట్రేడ్ విశ్లేషకులు కూడా మైండ్ బ్లాక్ అయ్యేంత పనైంది. కేవలం గంటలోనే హైదరాబాద్ సిటీలో ఈ చిత్రానికి 16 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అప్పుడే 1,10,00,000 రూపాయల గ్రాస్ వచ్చింది. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రానికి ఆల్ టైమ్ రికార్డు నమోదయ్యే అవకాశాలున్నాయి. మొదటి రిలీజ్ గ్రాస్ వసూళ్లను దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అప్పట్లో ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ రావడం వల్ల కేవలం 28 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఈ రీ రిలీజ్ మేనియా చూస్తుంటే కేవలం వీకెండ్కి ఆ కలెక్షన్స్ని దాటేలాగా ఉంది. ఈ చిత్రం చూడాలి మరి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ నెలకొల్పుతుంది అనేది.